వైన్స్ షాపుల టెండర్ దరఖాస్తులకు ఇవాళే లాస్ట్ డేట్. టెండర్ వేసేందుకు సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. ఈ నెల 18నే చివరి తేదీ అయినప్పటికీ 23వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది ఎక్సైజ్ శాఖ. రాష్ట్రంలో మొత్తం 2620 వైన్స్ షాపులున్నాయి. ఇప్పటి వరకు 90,316 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో అప్లికేషన్కు 3 లక్షలు ఫీజు కట్టి టెండర్లు వేయాలి. దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 2,709 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రోజు మరికొన్ని దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ నెల 27న వైన్స్ షాపులకు లక్కీ డ్రా తీయనున్నారు అధికారులు. లక్కీ డ్రాలో వచ్చిన కొత్త షాపులు డిసెంబర్ 1 నుంచి ఓపెన్ అవుతాయి. గత ఎక్సైజ్ పాలసీలో వచ్చిన 1,32,000 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి 2,645 కోట్ల ఆదాయం వచ్చింది. మద్యం షాపులకు అంటే వైన్ షాపులకు అప్లికేషన్స్కు చివరి తేదీ అనమాట. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఎవరైనా దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మన తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాప్ పెట్టుకోవాలంటే సాయంత్రం 5 గంటల వరకు 3 లక్షల రూపాయలతో వైన్ షాప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు నిన్నటి వరకు ఎక్సైజ్ శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే 90,316 దరఖాస్తులు వచ్చాయి. మరికొన్ని దరఖాస్తులు ఈరోజు వస్తాయని అంచనా ఉంది. దాదాపుగా ఈ 9,316 దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 2,709 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అయితే ఈ ఓన్లీ దరఖాస్తుల ద్వారానే ఇంత ఆదాయం వచ్చింది. ఈ దరఖాస్తులు 3 లక్షల రూపాయలు ఉంది కదా, ఒక్కొక్క వైన్ షాప్కు దరఖాస్తు చేసుకునేటప్పుడు 3 లక్షల రూపాయలు చెల్లించాలి. ఈ 3 లక్షల రూపాయలు మళ్ళీ తిరిగి ఇవ్వబడదు అనమాట. ఇది రాష్ట్ర ప్రభుత్వానికే పోతుంది. కాబట్టి చాలామంది 2-3 కలిసి వైన్ షాపుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈరోజు కూడా ఛాన్స్ ఉంది కాబట్టి మరికొన్ని దరఖాస్తులు వచ్చేటువంటి అవకాశం ఉందనేది అంచనా. వాస్తవానికి గత పాలసీలో దాదాపుగా 1,32,000 దరఖాస్తులు వచ్చినాయి పోయినసారి. అప్పుడు ఏంటంటే 2 లక్షల రూపాయలు ఉండే ఒక్కొక్క అప్లికేషన్స్కు, ఒక దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు 3 లక్షలు ఒక్కొక్క అప్లికేషన్ ఉంది కాబట్టి కొంచెం తక్కువ అయింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి 1 లక్ష రూపాయలు ఎక్కువగానే ఉంది కాబట్టి దరఖాస్తుకు. సో భారీగానే 2,709 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. అప్పుడేమో 2,645 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే కూడా కొంత సంతృప్తిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దరఖాస్తులు కొంతమేర తగ్గినప్పటికీ, అంటే వేరే ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా మన రాష్ట్రానికి వచ్చి దరఖాస్తులు వేస్తూ ఉంటారు, అప్లికేషన్లు పెట్టుకుంటూ ఉంటారు వైన్ షాప్ల కోసం. ఇప్పుడు ఏపీలో కూడా ఎక్సైజ్ పాలసీ అదంతా ప్రాసెస్ ఉంది కాబట్టి తెలంగాణలో కొంచెం ఏపీ వాళ్ళు తక్కువ వచ్చారు. వాస్తవానికి ఏపీకి చెందినటువంటి వాళ్ళు అంటే రాయలసీమ కానీ లేదంటే ఇంకా మిగతా ప్రాంతాల నుంచి ఎక్కువగా తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఒక్కొక్కరు దాదాపుగా 40-50 అప్లికేషన్లు పెట్టుకుంటారు.